देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 72వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ధర్మరాజు రాజసూయానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ముందుగా శ్రీకృష్ణ ప్రభువుని పూజించి సభలో అందరి ముందు ఆయన్ని స్తుతించి, ఈ భారం నీదే స్వామి, నీవు సంకల్పిస్తేనే ఈ రాజసూయం నెరవేరుతుంది, కాబట్టి అనేక మంది దేవతలు నీ స్వరూపాలుగా ఉన్నటువంటి వారిని ఈ యాగం ద్వారా నేను పూజించదలిచాను, కాబట్టి ఈ సంకల్పించిన కార్యాన్ని నెరవేర్చేట్టు ఆశీర్వదించు, అనుగ్రహించు అంటూ శ్రీకృష్ణ ప్రభువుని పరమాత్మని వేడుకుంటే పరమాత్ముడు దానికి తన అభీష్టాన్ని తెలపడం అనేటువంటి ఈ అధ్యాయంలో మొదటి శ్లోకాల్లో వివరించారు. ఆ ఘట్టాన్ని నేడు మనం శ్లోకాలు వివరించుకుంటూ మనం పరిశీలిద్దాం. ముందుగా భగవత్ స్తుతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి 72వ అధ్యాయం. శ్రీశుక ఉవాచ. ఏకదా తు సభామధ్య ఆస్థితో మునిభిర్వృతః బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైర్భ్రాతృభిశ్చ యుధిష్ఠిరః. బ్రాహ్మణ క్షత్రియైర్వైశ్యైః. ఒకానొక ఏకదా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రప్రస్థంలో పరివారంతో సపరివారంతో కూడి కొన్ని నెలలు అక్కడ గడపడం జరిగింది. అది మనం పూర్వాధ్యాయంలో ముగింపులో మనం చూశాం. అనేకమైనటువంటి చక్కటి ఆశీస్సులతోనూ అలాగే ఆత్మీయులతోనూ శ్రీకృష్ణుడు ఆత్మీయంగా అందరితో పాటు హాయిగా గడిపాడు అక్కడ. అలా జరుగుతున్న సందర్భంలో ఏకదా ఒకరోజు సభామధ్య ఆస్థితో మునిభిర్వృతః. వృతః అంటే కూడుకుని ఉండటం. దేవర్షి అయినటువంటి నారదుడు ఇత్యాది మహర్షులతో కూడుకుని ఉన్నటువంటి, అలాగే ప్రముఖమైనటువంటి మహర్షులు రాజర్షులు ఎంతో మంది ఆ సభలో ఉన్నటువంటి సమయంలో ఆస్థితః, అస్థి అంటే ఉండడం, ఆసీనులై ఉన్నటువంటి సందర్భంలో, అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ప్రముఖులందరూ కూడా ఆ సభలో ఆసీనులై ఉన్న సందర్భంలో భ్రాతృభిశ్చ యుధిష్ఠిరః. భ్రాతృభిశ్చ సోదరులతో కూడి ఉన్నటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు ఆచార్యైః కులవృద్ధైశ్చ జ్ఞాతి సంబంధి బాంధవైః శృణ్వతామేవ చైతేషాం ఆభాష్యేదమువాచ. ఈ అక్షరం దగ్గర తీసుకుంటే ఇటు పక్కన ఆభాష్యేదమువాచ. శృణ్వతామేవ చైతేషాం ఆభాష్యేదమువాచ. అంతేకాకుండా ఆచార్యులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి గురువులు, కులవృద్ధులైనటువంటి వాళ్ళు భీష్మాచార్యుడు మొదలైనటువంటి కులవృద్ధులు, జ్ఞాతి సంబంధి బాంధవై. ఇక్కడ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ ఇక్కడ పురోహితుడు, ఆచార్యులు అంటేనే ఉన్నా మనం ఈ పురోహితులైనటువంటి సౌమ్యుల వారిని మొదలైనటువంటి వాళ్ళని తీసుకోవాలి.
కులవృద్ధైశ్చ అంటే ఇంకా అక్కడ ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, దుర్యోధన సభలో ఉన్నారు కానీ ఇక్కడ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. అట్లా జ్ఞాతి సంబంధి బాంధవై, ఇంకా చెప్పాలంటే ఈ పాంచాల రాజులు ఎవరైతే ఉన్నారో ద్రౌపదికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆసీనులై ఉన్నటువంటి సందర్భంలో బంధువులందరితో కూడుకుని శృణ్వతామేవ చైతేషాం ఆభాష్యేదమువాచ. ఆభాష్య ఇదం ఉవాచ. ఎవరితో ఉవాచ, ఎవరితో చెప్తున్నాడు యుధిష్ఠిరుడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఎక్కడా లేదు ఈ 2 శ్లోకాలలో. తర్వాత శ్లోకంలో ఇదిగో ఇక్కడ ఉంటుంది అంతే సంబోధన వాచకం. గోవింద, హే గోవింద అంటూ ప్రారంభిస్తున్నాడు. కాబట్టి మనం ఈ 2 శ్లోకాలు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముని ఉద్దేశించి ధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు అయ్యా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నారు. సభలో అంతమంది పెద్దలు ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముని స్తుతించి తన సంకల్పాన్ని తెలుపుతున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి అన్నీ తెలిసిందే. ఎప్పుడో నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి అయ్యా నేను దేవలోకం నుంచి వస్తుంటే మీ తండ్రి గారైనటువంటి పాండురాజు ఇదిగో రాజసూయ యాగం చేయమని చెప్పి నిన్ను ప్రోత్సహించారయ్యా, అది ఆజ్ఞగా తీసుకుని సంకల్పించవయ్యా అని చెప్పంటే అప్పుడు అదే నారదుడు మళ్ళీ ద్వారకకి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా ఈ విషయాన్ని తెలపడం జరిగింది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు రాజసూయ యాగానికి వచ్చాడు. అది అందరి ముందు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు ఇక్కడ ధర్మరాజు. యుధిష్ఠిర ఉవాచ క్రతురాజేన గోవింద రాజసూయేన పావనీ యక్ష్యే విభూతిర్భవతస్తత్ సంపాదయ నః ప్రభో. క్రతురాజ, క్రతు అంటే యజ్ఞం. అనేకమైనటువంటి యజ్ఞాలలో యజ్ఞ రాజుగా చెప్తున్నటువంటి యాగం ఏమిటి అంటే రాజసూయ యాగం. అశ్వమేధ రాజసూయ యాగాలు, ఈ 2 యాగాలు కూడా శ్రేష్టమైనటువంటి యాగాలు. ఈ కాలంలో లేవు కానీ ద్వాపర యుగం వరకు కూడా మనకి ఈ 2 యాగాలు సుప్రసిద్ధమైనటువంటి యాగాలుగా చెప్పబడ్డాయి. క్రతురాజేన, హే గోవింద, ఓ పరమాత్మ, రాజసూయేన పావనీ, పవిత్రమైనటువంటి రాజసూయ యాగాన్ని నేను యజ్ఞం చేయ సంకల్పించాను. యక్ష్యే, యక్ష్యే అంటే దాన్ని యాగం చేయాలనేటువంటి సంకల్పంతో విభూతిర్భవతః, ఎందుకుని యాగం చేయాలని సంకల్పించాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఈ ఒక్క పాదంలో పెట్టాడు. ఏమిటి ఫలితం? యాగం చేస్తే ఏమొస్తుందయ్యా? కీర్తి వస్తుందా? ఏమొస్తుంది? పోనీ పాండురాజు కోరిక ఏమైనా తీరుతుందా? ఇన్ని కోరికలు ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ధర్మరాజు ఇక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి ఎంత సమయోచితంగా ఉందో సభలో. ఓ పక్కన శ్రీకృష్ణ ప్రభువు ఉంటే ఆ శ్రీకృష్ణ ప్రభువుని వదిలిపెట్టేసి మా నాన్న కోరిక తీర్చాలని ఉంది, లేకపోతే యజ్ఞం చేస్తే నాకు కీర్తి వస్తుంది, ఇవన్నీ చెప్పట్లా. ఏమంటున్నాడు ఇక్కడ? విభూతిర్భవతః. భవతః అంటే నీ యొక్క విభూతులతో, నీ యొక్క అవతారాలతో, నీ యొక్క రూపాలతో అనేక మంది దేవతలందరూ ఉద్భవించారయ్యా. నువ్వు సృష్టించగా నీ మానసిక కల్పంతో పుట్టినటువంటి అనేక మంది దేవతలు ఉంటారే, బ్రహ్మైనా, మహేశ్వరుడైనా, లేకపోతే ఇతర ఇంద్రాది దేవతలైనా, చంద్రుడైనా, యముడైనా, దిక్పాలకులైనా, లోకపాలకులైనా ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా సంపాదయన ప్రభో, వాళ్ళ యొక్క విభూతులు, వాళ్ళ యొక్క కీర్తనలని ఈ యాగం ద్వారా నేను యక్ష్యే అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. వాళ్ళని ఈ యాగం ద్వారా నీ విభూతులైనటువంటి నీ అవతారాలతో, నీ మన సంకల్పంతో జన్మించినటువంటి వాళ్ళని ఈ యాగం ద్వారా పూజించాలని నేను కోరుకుంటున్నానయ్యా. కాబట్టి నహ సంపాదయ ప్రభో. సంపాదయ అనే పదం చూసారా? సంపాదయ అంటే నా కోరిక నెరవేర్చేట్టుగా. నహ అంటే బహువచనం, అది మహ నహ, మా యొక్క ఈ కోరికని సంపాదయ ప్రభో, నెరవేర్చేట్టుగా అనుగ్రహించు స్వామి. ఎందుకంటే నీ రూపాలని భిన్న భిన్నమైనటువంటి స్వరూపాలుగా ఉద్భవించినటువంటి అనేక దేవతల్ని రకరకాలుగా పూజించవచ్చు. నిన్ను పూజించినా, ఆ రూపాలని నిన్నుగా భావించుకుని పూజించినా ఒకటే. ఎదురుకుండా ఏ రూపాన్ని పూజించినా శ్రీకృష్ణ పరమాత్ముని మనసులో స్థాపన చేసుకుని మనం పూజించుకున్నా ఒకటే.
కాబట్టి వాళ్ళందరూ నీ విభూతులే, నీ అవతారమూర్తులే, నీవు సంకల్పిస్తే పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళని శాస్త్రబద్ధంగా పూజించాలి. వేదాలు ఎలా పూజించాలని చెప్పాయో అట్లా యజ్ఞం ద్వారా వాళ్ళని సంతృప్తి పరచాలని నేను సంకల్పించాను. వేదమంత్రాలు చదవటం ఒకటి, యజ్ఞంలో సంతోష పెట్టడం ఒకటి. అట్లాంటి ఆ కోరికని నెరవేర్చేటువంటి అనుగ్రహాన్ని కలిగించు స్వామి, నీ అనుగ్రహంతో నేను చేయగలను అని చెప్తూ తర్వాత స్వామివారి యొక్క పాదసేవా భాగ్యం ఎట్లాంటిది అనేటువంటిది వర్ణిస్తున్నారు 4వ శ్లోకం. త్వత్పాదుకే అవిరతం పరియేచరంతి ధ్యాయంత్యభద్రనశనే శుచయో గృణంతి విందంతి తే కమలనాభభవాపవర్గమాశాసతే యదిత ఆశిష ఈశనాన్యే అంటూ వర్ణిస్తున్నాడు. త్వత్ పాదుకే, నీ యొక్క పాదాల దగ్గరే, అవిరతం పరియేచరంతి, అవిశ్రాంతంగా నిరంతరము నీ పాద సేవ చేసుకునేటువంటి వాళ్ళ యొక్క భాగ్యమే భాగ్యం. ఎట్లాంటి పవిత్రతనైనా పొందుతారు వాళ్ళు, ఎందుకంటే అంతఃకరణ శుద్ధి. ఎవరయ్యే వాళ్ళంటే శుచయో అనే పదంలో పెట్టాడు ఇక్కడ. అంతఃకరణ శుద్ధి అంటే బాహ్య శుద్ధి ఒకటే కాదు, ముఖ్యంగా ఉండవలసింది అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు నీ పాద సేవల్ని చక్కగా చేసుకుంటూ సకల పాపాల నుండి కూడా విముక్తి పొందుతున్నారు స్వామి. అటువంటి చరణములు నీవు. ధ్యాయంతి అభద్రనశనే అనే పదం పెట్టారు. భద్రము అంటే మంచి, పక్కన ఆ అనే అక్షరం ఒకటి మనకి సంధిలో కలిసిపోయింది. అభద్రనశనే, అంతేగాని భద్రనశనం కాదు. భద్రం అంటే పుణ్యం, పుణ్యాన్ని నాశనం చేయగలడు. అభద్రనశనే అంటే పాపాలని నశింపచేసేటువంటి త్వత్పాదుకే, నీ పాద పద్మాలని అవిశ్రాంతంగా వాళ్ళు ధ్యాయంతి, చరంతి, గృణంతి. నీ పాద పద్మ సేవలోనే వాళ్ళు నిత్యము అనేక రకాలుగా తరిస్తున్నారు. ఏ ఏ రకాలుగా? దాన్నే నీ పాద పద్మాలనే ధ్యానిస్తూ ఉన్నారు, నీ పాద పద్మాలనే కీర్తిస్తున్నారు, నీ పాద పద్మాల యందే చరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ తిరిగినా, ఎవరయ్యా అంటే పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు అలా తరిస్తున్నారు. అంటే విన్నా, చదివినా, చూసినా, చెప్పినా, ఏది చేసినా కూడా వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా నీ పాద పద్మాలని సేవించడం నందే రక్తి కలిగి, ఆసక్తి కలిగి వాళ్ళు మనసా ధ్యానిస్తున్నారు స్వామి. భక్తి పారవశ్యంతో నేను కీర్తిస్తున్నారు. అట్లాంటి వాళ్ళ యొక్క భవాపవర్గ, భవ అపవర్గ, సంసార సాగరం నుండి, ఆ సంసార చక్రం అనేటువంటి వాళ్ళ నుండి హాయిగా నీవు ఈ భవబంధాల నుండి విముక్తి కలిగించి మోక్షాన్ని నువ్వు ప్రసాదిస్తూ ఉంటావు. విందంతి తే కమలనాభ భవాపవర్గ్యం భవ అపవర్గం ఆశాసతే. విందంతి తే కమలనాభ, వాళ్ళందరూ కూడా నీ పాద పద్మాల యందే రమిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు. చివరికి అటువంటి వాళ్ళు ఈ భవాపవర్గం, జనన చక్ర సహితమైనటువంటి ఈ సంసార చక్రము నుండి బయటకు వచ్చి నీ అనుగ్రహంతోనే వాళ్ళు హాయిగా మోక్షాన్ని పొందుతూ ఉంటారు స్వామి. అంతేకాకుండా ఈశ నాన్యే, ఈశ అంటే ఓ ప్రభు, నా అన్యే, అట్లాంటి వాళ్ళు ఈ మోక్షాన్ని పొందుతారు కానీ సంసార చక్రం నుండి బయటకు వచ్చి. నా అన్యే అనే ఒక్క పదము దాని అర్థం ఏంటంటే అంతేగాని నీ పాద పద్మాలని ఏ విధంగానూ స్మరించినటువంటి వాడికి ఇది దుస్సాధ్యమైనది. ఈ సంసార చక్రంలో వాడు కొట్టుమిట్టాడుతూ విషయ సుఖాలకి, ఇంద్ర సుఖాలకి లోనైపోయి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అని కొట్టుమిట్టాడుతూ ఉంటాడే కానీ నీ పాద పద్మాలని ఏదో రకంగా సేవించినటువంటి వాడు మాత్రం ఇదిగో ఈ భవాపవర్గాన్ని హాయిగా దాటి మోక్షాన్ని సాధిస్తాడు ప్రభు అంటూ వేడుకుంటున్నాడు అక్కడ సభలో ధర్మరాజు. తద్దేవదేవ భవతశ్చరణారవింద సేవానుభావమిహ పశ్యతు లోక ఏషః. అటువంటి సేవా భాగ్యాన్ని నేడు ప్రత్యక్షంగా ఈ లోకం చూడబోతుంది. అంటే నీ పాదపద్మాల వలన ఈ రోజు ఈ రాజసూయ యాగం ఎలా జరగబోతుందో సమస్త లోకము చూడబోతుంది అని అర్థం అక్కడ.
ఎందుకంటే పాండవులమైనటువంటి మేము నీ సేవా భాగ్యము నిత్యము తరిస్తూ ఉంటాం. తద్దేవదేవ, హే దేవదేవ. తత్ అంటే ఆ నీ యొక్క చరణాల యొక్క పవిత్రత, పాదసేవ. భవచ్చరణారవింద సేవా అనుభావం. అనుభావం, ఆ సేవని పొందినటువంటి వారి యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఇహ పశ్యతు లోక, ఇక్కడే ఈ రాజసూయాగంలో ఈ ఇంద్రప్రస్థంలో లోకం చూడుగాక. పశ్యతు అంటే చూడుగాక. ఎవరు చూడాలి? లోకం. ఎందుకంటే రాజసూయాగం చేశామంటే సమస్తమైనటువంటి రాజన్యులు వారి పరివారంతో వస్తారు. వచ్చినప్పుడు అది శిశుపాల వధ మొదలైనటువంటి ఘట్టాలైనా సరే, లేకపోతే అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి అగ్రతాంబూల్యము మొదలైనటువంటి విశేషమైనటువంటి పూజలైనా సరే, ఇవన్నీ నీ యొక్క సేవానుభావం, వాటి యొక్క ఫలితాలు అన్ని కూడా రాజలోకన్యమంతా ఇక్కడ చూస్తూ ఉంటుంది. కాబట్టి నీ చరణాలని నమ్ముకున్నటువంటి భక్తులకి కలిగేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటివి ఇక్కడ లోకమంతా చూచుగాక. ఏష తద్దేవదేవ భవతశ్చరణారవింద సేవానుభావమిహ పశ్యతు లోక ఏష. ఏ త్వాం భజంతి న భజంత్యుత ఓభయేషాం అంటాడు. ఏ త్వాం భజంతి, ఎవరైతే నిన్ను భజిస్తారో. ఏ అనే శబ్దానికి అర్థం ఎవరైతే. త్వాం భజంతి న భజంతి, నిన్ను భజించే వాళ్ళకి, నిన్ను ఆరాధించే వాళ్ళకి, నిన్ను ఆరాధించినటువంటి వాళ్ళకి ఉండే తారతమ్యం ఏదైతే ఉంటుందో, వ్యత్యాసం ఏదైతే ఉంటుందో. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ కర్మ నిజంగా అంతటి పరమాత్మ ఆ విధంగా ద్వాపర యుగంలో హాయిగా వెలిస్తే అక్కడ అనేకమైనటువంటి ప్రదేశాన్ని పవిత్రం చేసుకుంటే ఆయన్ని ఆరాధించిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని సంహరించాలని చూసిన వాళ్ళు ఉన్నారు. ఏంత అంటే భగవంతుడు ఎదురుకుండా ఉన్నా కూడా ఆ భగవంతుడిని గమనించలేక పైగా శత్రువుగా ద్వేషించేటువంటి వాళ్ళు ప్రతి యుగంలో ఈ విధంగా ఉంటూనే ఉంటారు. గమనించనటువంటి ఎంత అసురులో చూడండి వాళ్ళు. కాబట్టి ఏ త్వాం భజంతి, నిన్ను సేవించినటువంటి వాళ్ళు, నిన్ను ఆరాధించినటువంటి వాళ్ళకి ఉండేటువంటి ఉభయేషాం నిష్ఠాం ప్రదర్శయ విభో కురు సృంజయానా. కాబట్టి నిన్ను ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆరాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఉభయేషాం నిష్ఠాం, వారిద్దరి మధ్యలో జరిగేటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో తత్ ప్రదర్శయ విభో, హే ప్రభో కృష్ణ పరమాత్మ, దాన్ని నువ్వు ప్రదర్శించి. ఇక్కడ కలిగే లాభం ఏమిటి? స్వామిని ఆరాధిస్తే కలిగేటువంటి లాభాలు ఏమిటి? కలగనటువంటి ప్రయోజనాలు అప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ నువ్వు ప్రదర్శించి ఇక్కడ. ఎవరు వాళ్ళు? కురు సృంజయానాం. కురు సృంజయానాం అంటే కురు వంశంలోను సృంజయ వంశంలో. సృంజయులు అంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పాంచాల దేశ ప్రాంతాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఇంకా పై భాగాలు పంజాబ్ పైన ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా సృంజయ వంశం అంటారు. ఇటు కౌరవ వంశము అయినటువంటి పాండవులు గాని, దుర్యోధనాదులు గాని మొదలైనటువంటి మా అందరి మధ్యలో, అలాగే మా బంధువులైనటువంటి పాంచాల రాజైన ద్రుపదుడు మొదలైనటువంటి వాళ్ళ రాజుల మధ్యలో నిన్ను ఆరాధించిన వాళ్ళు ఉన్నారు, నిన్ను ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో ఉండేటువంటి భేదభావాన్ని, అది కురుసునుంజయానాం అనేది బహువచనం ఏంటంటే మా అందరి మధ్యలో అని చెప్పడం. అక్కడ చంద్రవంశం ఓ పక్కన ఉంది, పాంచాల రాజ్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాజన్యులందరూ కలుపుకుంటే వాళ్ళందరిలో త్వాం ఏ భజంతి, నిన్ను ఎవరైతే భజిస్తారో ఆరాధిస్తారో, నిన్ను ఎవరైతే ఆరాధించరో వాళ్ళ యందు కలిగేటువంటి ఆ భక్తి గాని మొదలైనటువంటి నిష్ఠ గాని వాటికి సంబంధించినటువంటి ఫలితాలు నువ్వు ఎలా ఇవ్వదలుచుకుంటావో ఆ లీలలన్నీ నువ్వు ప్రదర్శించు స్వామి. ప్రదర్శయ విభో. ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. అయితే ఇవ్వటంలో ఈయన అందరికీ సమానంగానే ఇస్తాడు, కానీ మనమే గ్రహించడంలో, ఆయన్ని పూజించడంలో వ్యత్యాసం చూపిస్తూ ఉంటాం. ఆయనకి తారతమ్య భేదాలు ఏమీ లేవు, ఇచ్చేటువంటి ఆయనకి ఎటువంటి తారతమ్య భేదాలు లేవు. నువ్వు ద్వంద్వ అతీతుడు అయినటువంటి వాడి స్వామి అంటూ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు? న బ్రహ్మణ స్వపర భేదమతిస్తవ స్యాత్
సర్వాత్మన సమదృశ స్వసుఖానుభూతే అంటున్నాడు. సర్వాత్మన సమదృశ నువ్వు అంటే సమస్తమైనటువంటి ఆత్మస్వరూపాలలో సమానమైనటువంటి భావాన్ని చూస్తావు నువ్వు. సమదృష్టి కలిగిన వాడు ఎవరైతే ఉంటారో వాడు సమదృశ అంటారు. నీకు అందరి పట్ల సమానమైన దృష్టి ఉంది, అంతేగాని ఒకళ్ళ పట్ల ఎక్కువ తక్కువలు అనేటువంటి భేదభావాలు శ్రీకృష్ణ పరమాత్ముడికి అసలు భగవంతుడికి ఉండనే ఉండదు. ఎందుకంటే అందరూ ఆయన సృష్టి కదా. సర్వ ఆత్మన ప్రతివాడి యొక్క ఆత్మలో ఉండేవాడు ఆయనే. కాకపోతే అది మేము చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, మా యొక్క భావనలు ఏవైతే ఉంటాయో వాటి వలన హెచ్చు తగ్గులు, వీడికి ఎక్కువ ఇవ్వటం వాడికి తక్కువ ఇవ్వటం, అనుగ్రహించడం అనుగ్రహించకపోవటం అనేటువంటివి ఆ భేదాలు మా వల్ల వస్తాయి కానీ నీవు అనుగ్రహించడం వల్ల కాదు అని చెప్పి, అంటే తప్పేదన్నా ఉంటే మాలో ఉంటుంది కానీ ఇచ్చే నీలో ఉండదు అని చెప్పి చెప్పడం ఈ శ్లోకం యొక్క భావం. అక్కడ ధర్మరాజు సభలో అందరి ముందు ఆ విధంగా స్తుతిస్తున్నాడు. న బ్రహ్మణ స్వపర, స్వపర అనేటువంటి భేదం అనేటువంటి స్వపర భేదం అతిస్తవ స్యాత్. ఈ స్వపర భేదం అనేటువంటిది తవ అతిశ్యాత్ అంటే నీకు సంబంధించింది కాదు, నీకు వర్తించదు. అతి అనే పదంలో ఇక్కడ నీకు వర్తించినటువంటి పదం ఏమిటి అంటే స్వపర భేదం అనేటువంటిది నీకు వర్తించదు స్వామి. అది అతి అనే శబ్దం చెప్పేటువంటి ఆ స్వపర భేదం అనేటువంటిది సామాన్య జనులైనటువంటి మాకు వర్తిస్తుంది. న బ్రహ్మణ స్వపర భేదమతిస్తవ స్యాత్ సర్వాత్మన సమదృశ. సమస్తమైనటువంటి జీవులలో ఆత్మస్వరూపుడమైనటువంటి నీవు సమదృష్టి కలిగిన వాడివి. స్వసుఖానుభూతే, మేమేమన్నా మా సుఖాలు మా ఇంద్రియ సుఖాలు మొదలైనటువంటి మా ఐహిక సుఖాల్లో మేము కొట్టుమిట్టాడుతూ ఉంటూ మేమేదో కోరికలు కోరుతూ ఉంటాం. స్వపర భేదం అనేటువంటిది లేనటువంటి వాడివి, ఏ భేదాలు లేవు. కాకపోతే నిన్ను సేవించేటువంటి వారి యొక్క సేవాభావానికి అనుగుణంగా స్వసుఖ అనుభూతి సంసేవత మేము సేవిస్తూ ఉంటాం. ఒక్కోసారి నిన్ను ఎక్కువగా సేవించే వాళ్ళు ఉంటారు. అంతరాత్మలో మనోవాక్కాయాలను సమస్తము నీవే అని చెప్పి అన్నీ శరణు వేడేటువంటి భక్తుడు ఉంటాడు. అలా కాకుండా రోజుకు 5 నిమిషాలు దండం పెడితే చాలే అని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. అసలు పూజించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి సేవాభావానికి అనుగుణంగా దానికి తగ్గట్టుగా నువ్వు ఎవరికి ఏది ప్రాప్తింప చేయాలో అలా ప్రాప్తిస్తూ ఉంటావు. అంటే చేసేవాడి హెచ్చు తగ్గులు సేవాభావాలను బట్టి సురతరోహో ఇవ. సురతరు అంటే దేవతా వృక్షం, తరు అంటే చెట్టు, దేవతా వృక్షం అంటే కల్పవృక్షం. సురతరోరివతే ప్రసాద. కాబట్టి నిన్ను సేవించేటువంటి వారి యొక్క సేవాభావాలకి అనుగుణంగా నీవు వాళ్ళకి ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో ఒక కల్పవృక్షాన్ని సేవించేటువంటి వాళ్ళకి వలె నువ్వు ఇస్తూ ఉంటావు. ఆ ఫలితాలు అలా వాళ్ళు చేసినటువంటి కర్మ బట్టి ఉంటుంది తప్ప సేవాభావాన్ని బట్టి ఉంటుంది తప్ప నీవు చూసేటువంటి దృష్టిని బట్టి కాదు. నీకందరికీ సమదృష్టి, అందరి పట్ల సమదృష్టి. అందుకే కదా అంత ఓపిగ్గా దుర్యోధనుడి దగ్గరికి కూడా వెళ్ళి రాయబారాన్ని చేసి ధృతరాష్ట్రుడికి చెప్పావు, దుర్యోధనాదుడికి చెప్పావు. వినండయ్యా 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 ఎన్నిసార్లు చెప్పావు, విన్నారా? లేదే, చచ్చారు. సేవానురూపముదయో న విపర్యయోత్ర న విపర్యయో అత్ర అంటుంది. కాబట్టి తేడా ఎక్కడుంటుంది? కేవలం మేము చేసేటువంటి సేవ అర్చన పాదసేవనము నందు మాత్రమే ఉంటుంది తప్ప నా విపర్యయో అత్ర. నీ యొక్క సమదృష్టిలో మాత్రం ఎటువంటి విపర్యయము లేదు, ఎటువంటి భేదములు లేవు, ఎటువంటి విషమ భావాలు నీ యొక్క దృష్టిలో లేవు. ఒకడెక్కువ ఒకటి తక్కువ అనేటువంటి విషమ భావాలు నీలో ఉండవు. అందుకే కదా పూతన మొదలైనటువంటి అసురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మోక్షాన్ని కల్పించవు నువ్వు. నిన్ను సంహరించడానికి వచ్చినటువంటి ఎంతో మంది దానవుల్ని కూడా ముక్తిని కల్పించావు నీ యొక్క స్పర్శతో. అట్లా నీ సేవ అనేటువంటిది ఏ రకంగా ఎన్ని రకాలుగా ఎవరు చేసినా కూడా ఆ సేవకి తగినటువంటి ఫలితం కల్పవృక్షం వలె వాళ్ళని వెంటాడుతూ హాయిగా తగిన ఫలితం అనేటువంటి ఏదో ఒక సమయంలో సరైన సమయంలో వచ్చి తీరుతుంది. అందువలన
అటువంటి నీ యొక్క విభూతులైనటువంటి సమస్త దేవతలని నేను ఈ రాజసూయం వలన ఆరాధించి సంకల్పించాను ప్రభు. కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను, ఏం చేయమంటావు? నువ్వు చేయమంటే చేస్తా, లేదంటే లేదు అనగానే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సభలో అందరి ముందు మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అధ్యాయము, గత అధ్యాయం, ఇవన్నీ కూడా మహాభారతంలో అన్నీ కలిపి కనీసం 20 అధ్యాయాల కథ. మహాభారతంలో ఒక 20 అధ్యాయాల్లో వర్ణించారు. దాన్ని సంక్షిప్తీకరించి ఒక అధ్యాయంలో క్లుప్తంగా టక మనకి షార్ట్ కట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే లక్ష శ్లోకాలు చెప్పినటువంటి వ్యాసుడికి కూడా ఇంకా ఆ తీరక, ఆనందం తీరక ఇంకా కృష్ణుడిని ఇంకా వర్ణించాలని చెప్పాడు. కాబట్టి మహాభారతంలో ఎక్కువగా వర్ణించినటువంటివన్నీ ఇక్కడ ఒక అధ్యాయంలో చెప్పేస్తారు. మహాభారతంలో చెప్పనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి దివ్య లీలలన్నీ కూడా ఇక్కడ విశేషంగా చెప్పి మనల్ని ఆనందింపజేస్తాడు వ్యాసుల వారు. కాబట్టి రెండిటిని మనం సమన్వయం చేసుకుంటూ ఉండి తీరాల్సిందే. శ్రీ భగవానువాచ సమ్యక్ వ్యవసితం రాజన్ భవతా శత్రుకర్షణ కళ్యాణీ ఏన తే కీర్తిర్లోకాననుభవిష్యతి. సమ్యక్ వ్యవసితము అంటే ఆలోచన గాని నువ్వు సంకల్పించినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమం సమ్యక్ రాజన్, చాలా బాగుంది మహారాజా, హే రాజన్ అంటూ ధర్మరాజుని సంబోధిస్తూ శ్రీకృష్ణ ప్రభువు భవతా వ్యవసితం, నీవు సంకల్పించినటువంటి ఈ రాజసూయ యాగం అనేటువంటిది చాలా బాగుంది. హే రాజన్, ఈ రాజన్ అనే పదము, ఈ శత్రుకర్షణ, ఇవన్నీ కూడా సంబోధన వాచకాలు. శత్రుకర్షణ, శత్రునాశన, అరిషడ్వర్గాన్ని జయించినటువంటి వాడు. పైగా ఈ రాజసూయం వలన, నువ్వు సంకల్పించిన ఈ యాగం వలన ఏమవుతుంది? కళ్యాణి ఏన తే కీర్తి లోకాన్ అనుభవిష్యతి. కీర్తి స్త్రీలింగం కాబట్టి కళ్యాణి అనేటువంటి పదం స్త్రీలింగంగా పెట్టారు ఇక్కడ. కీర్తి స్త్రీలింగ వాచకం. నీ యొక్క కీర్తి అద్భుతమైనటువంటి నీ యొక్క కీర్తి. ఎట్లాంటి కీర్తి? కళ్యాణి, మంగళప్రదమైనటువంటి నీ యొక్క కీర్తి. ఈ రాజసూయ యాగం చేయటం వల్ల నీ మంగళప్రదమైనటువంటి నీ యొక్క కీర్తి దిగంతాలలో సమస్తమైనటువంటి లోకాలు వ్యాపిస్తుందయ్యా. దిగంతాలని కూడా అలా నీ కీర్తి అద్భుతమైనటువంటి ఖ్యాతి పొంది వ్యాపిస్తూ ఉంటుంది. పైగా ఋషీణాం పితృదేవానాం సుహృదామపి నః ప్రభో సర్వేషామపి భూతానాం ఈప్సితః క్రతురాట్ అయం. ఈ పదాన్ని విడతీస్తే క్రతురాట్ అయం. రాట్ విరాట్, సమ్రాట్, అధిరాట్ అని ఎలా అయితే మనం చెప్తూ ఉంటామో, క్రతు అంటే యాగము, క్రతురాట్ అంటే యజ్ఞాలలో కల్లా అద్భుతమైనటువంటి యాగం ఏదైతే ఉంటుందో దాన్ని క్రతురాట్ అంట. విశేషమైనటువంటి యాగం అంటే నీవు సంకల్పించినటువంటి ఈ యాగం అనేటువంటిది ఎవరిని తృప్తిపరుస్తుంది? ఋషీణాం పితృదేవానాం, దేవతల్ని, ఋషుల్ని, పితృదేవతల్ని. సుహృదామపి నః ప్రభో, సుహృదామపి సమస్తమైనటువంటి బంధుమిత్రులకి. అంతేకాకుండా నహ అంటే మాకు అన్నట్టు. ఇక్కడ పరమాత్మనే స్వయంగా చెప్తున్నాడు, నువ్వు సంకల్పించినటువంటి ఈ యాగంతో మేమందరం ప్రీతిపాత్రులం అవుతాం. ఇది మా అందరికీ ఇష్టమైనటువంటి. నహ ప్రభో, నహ అంటే నాకు కూడా ఇష్టమే అని ధృవీకరించేస్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ ప్రభు. నహ ప్రభో సర్వేషామపి భూతానాం, అంతేకాకుండా సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా క్రతురాట్ అయం ఈప్సితః. ఈప్సితః అంటే ఇష్టమైనది, కోరిక. ఈ కోరిక ఏదైతే ఉందో నువ్వు సంకల్పించినటువంటి యాగాలలో కల్లా సుప్రసిద్ధమైనటువంటి అయం క్రతురాట్. అయం క్రతురాట్ అంటే ఈ రాజసూయ యాగం మా అందరికీ కూడా ఇష్టమైనటువంటిది అని చెప్పి తన ఇష్టాన్ని చెప్పమంటే తన ఇష్టాన్ని నాకే కాదయ్యా, నువ్వు చేస్తున్నటువంటిదిగో వీళ్ళందరికీ ఇష్టమే అని చెప్పేశాడు. అంటే వాళ్ళందరి తరఫున శ్రీకృష్ణ పరమాత్ముడు స్టాంప్ వేసి పారేశాడు, ముద్ర వేసాడు, రాజముద్ర. మా అందరికీ ఇష్టమే, చేసేసుకో, మొదలుపెట్టు అంటూ విజిత్య నృపతీన్ సర్వాన్ కృత్వా చ జగతీం వశే సంహృత్య సర్వసంభారానాహరస్య మహాక్రతుం. మరి ఆ మహాక్రతువుని సంకల్పించాలంటే ఏం చేయాలి? మొత్తం సమస్తమైనటువంటి దిక్కుల్ని కూడా జయించుకురావాలి. ఆహరస్వ మహాక్రతుం, ఈ మహాక్రతువుని సంకల్పించావే, దీన్ని సంకల్పించాలంటే రాజసూయం దీని పేరే. కాబట్టి సమస్తమైన రాజుల్ని జయించి వాళ్ళ దగ్గర నుంచి కప్పమో బహుమతో ఏదో ఒకటి తీసుకురావాలి.
ఎదిరించినటువంటి వాడైతే గనక చక్కగా బహుమతులు ఇస్తాడు, ఎదిరించినటువంటి వాడైతే ఓడిపోయి చివరికి కప్పం కడతాడు. విజిత్య నృపతీం సర్వాన్, కాబట్టి సమస్తమైనటువంటి నృపతీం, రాజులని జయించి, కృత్వా జగతీం వశే, ముందు ఈ జగత్తును నువ్వు వశం చేసుకోవాలి ఈ యాగం చేయాలంటే. కాబట్టి 4 దిక్కుల్లో మొత్తం భూమండలంలో విస్తరించి ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజులకి వర్తమానం పంపించడం, తర్వాత నీ సోదరులందరూ అనేక దిక్కులకి వెళ్ళటం, వాళ్ళని జయించుకురావడం, ఈ జగత్తుని వశం చేసుకోవడం, ఇది జరగాలి. సంభృత్య సర్వ సంభారాన్ ఆహరస్వ మహాక్రతుం అంటున్నాడు అక్కడ. కాబట్టి రాజసూయానికి తగినట్టుగా మొత్తం వశపరుచుకోవడము, యజ్ఞానికి కావలసినటువంటి సకల వస్తువులు సమకూర్చుకోవడం. సంభారములు అంటే వస్తు సామగ్రి. సర్వ సంభారములు, యాగానికి కావలసినటువంటి సమస్త వస్తువులు, సమస్త ద్రవ్యాలు కూడా సమకూర్చుకుని అప్పుడు నీ ఈ యాగాన్ని అనుష్ఠించవయ్యా. ఈ మహాక్రతుని ఆహరస్వ, ఆహరస్వ అంటే నువ్వు యాగాన్ని సంకల్పించు, ప్రారంభించు. అయితే యాగం సంకల్పించాలంటే నువ్వు ముందు ఏం చేయాలో ఇప్పుడు బీజం వేస్తున్నాడు శ్రీకృష్ణ ప్రభువు. ఏంటది? ఏతేతే భ్రాతరో రాజన్ లోకపాలాంశ సంభవా. నీ సోదరులు ఉన్నారు చూసారా, తే భ్రాతర, నీ 4 సోదరులు, వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు? లోకపాలాంశ సంభవా. సంభవా అంటే జన్మించిన వాళ్ళు, సంభవించిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు. ఎవరి అంశంతో పుట్టారు నీ సోదరులు? లోకపాల అంశ. లోకపాలకులు ఇంద్ర యమ వర్ణ అంశులు ఎవరైతే ఉంటారో, వాయు అంశతో ఒకడు, ధర్మరాజు యమధర్మరాజు అంశతో, ఇంద్రుడి అంశతో, ఇట్లాంటి లోకపాలకులు దిక్పాలకుల యొక్క అంశలతో నీ సోదరులు జన్మించారయ్యా. ఏతేతే భ్రాతరాహ రాజన్ లోకపాలాంశ సంభవాహ. కాబట్టి అటువంటి సోదరులు ఇప్పుడు జితోస్మ్యావతా దేహం దుర్జయో యో కృతాత్మభిః. జితో అస్మ్యాత్మవతా దేహం. వాళ్ళందరూ ఇప్పుడు అనేకమైనటువంటి దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ దిక్కులన్నీ కూడా జయించుకొచ్చి, దుర్జయమైనటువంటి అంటే జయింప శక్యము కానటువంటి వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా జయించుకుని వచ్చి అప్పుడు ఈ యాగాన్ని చేయాలి. కాబట్టి లోకపాలకులైనటువంటి వాళ్ళతో మహావీరులైనటువంటి నీ సోదరులందరూ కూడా జయించి అనేకమైనటువంటి రాజ్యాలను కూడా, రాజులను కూడా ఓడించి వాళ్ళ దగ్గర నుంచి బహుమతులు కప్పము తీసుకురావడం ఒక ఎత్తు అయితే, నీవేమన్నా దుర్జయో యో కృతాత్మభిః, జితేంద్రియుడివి నువ్వు. అటువంటి జితేంద్రియుడమైనటువంటి నీవు ఈ సద్గుణాల చేతనే మాకు వశమైపోయావయ్యా. ఆత్మకృతాత్మభిః అని చెప్పాడు చూసారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు అవి. అద్భుతమైనటువంటి మాటలు ప్రయోగించేస్తున్నాడు అక్కడ స్వామివారు. ఏంటంటే, ఎవరికీ మేము లొంగము, కానీ నీకు లొంగిపోయాము. దేనికి లొంగాము అంటే, నీ యొక్క సమస్తమైనటువంటి సద్గుణాల చేతనే ఇదిగో నీకు వశుడైపోయానయ్యా. జితో అస్మా ఆత్మవత తే అహం అని అద్భుతమైన పదం పెట్టాడు. అహం అంటే నేను, తే జిత నీ చేత జయించబడ్డా. జిత అంటే జయించబడ్డా. నేను నీ చేత జయించబడ్డా, నువ్వు నన్ను జయించేశావు. ఎందుకంటే నీ యొక్క కేవలం ధర్మనిష్ట అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఓ పక్కన దుర్జయమైనటువంటి నీ యొక్క ఇంద్రియాలని జయించడమే కాకుండా ధర్మాన్ని ఆలంబనగా చేసుకుని నీ యొక్క సమస్త సద్గుణాలతో నువ్వు నన్ను జయించేశావు. పరమాత్మని జయించినటువంటి వాడికి మిగతా సామాన్యులు ఒక లెక్క అండి. కాబట్టి మిగతా రాజన్యులందరూ అతి సామాన్యమే నా ముందు అని చెప్పడం రెండోది. నీ సోదరులు ఏమన్నా లోకపాలకులు, నువ్వేమన్నా నన్నే జయించినటువంటి వాడివి. ఇంకేం కావాలయ్యా నీకు? కాబట్టి నీ సోదరులైనటువంటి వాళ్ళని నీకు పంపించు. నకశ్చిన్ మత్పరం లోకే తేజసా యశశాస్త్రియా విభూతిభిర్వాభి భవేత్ దేవోపి కిము పార్థివ అంటున్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి తేజస్సు, సంపదలు, సౌందర్యము, ఐశ్వర్యం మొదలైనటువంటి విభూతులన్నీ కూడా, తేజస యశస శ్రియ మొదలైనటువంటివన్నీ కూడా, గొప్ప గొప్ప దేవతలు కూడా నా భక్తుని ఎవరు జయించలేరు, ఏ దేవతలు జయించలేరు. అటువంటి భక్తి నీ యందు ఉంది.
అటువంటి భక్తుడి కాబట్టి నీకు తిరుగులేదయ్యా. కాబట్టి ఇక నా భక్తుణ్ణి వేరే దేవతలు కూడా జయించలేరంటే విభూతి భేర్ వా అభిభవేత్ దేవోపి, ఇతర దేవతలు కూడా జయించలేరు, అట్లాంటిది కిము పార్థివ అని క్వశ్చన్ మార్క్. ఇక సామాన్యమైనటువంటి రాజులు, సామాన్యమైనటువంటి ప్రజలు మొదలైనటువంటి వాళ్ళు, రాజ్యాలు చేసుకునేటువంటి మానవ మాతృలైనటువంటి ప్రజలు, లేకపోతే రాజులు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయిస్తారయ్యా, పంపించు నీ సోదరుని హాయిగా నలుదిక్కులకి అని చెప్పి ఎవరెవరిని ఏ దిక్కుకి ఎలా పంపించాలో ఒక చక్కగా స్కెచ్ వేసి ప్లాన్ వేసి పంపిస్తున్నారు. ఆ తర్వాత నలుగురు సోదరులు హాయిగా ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండంగా రాజ్యాల్ని జయించి తీసుకురావటం అనేటువంటిది మహాభారతంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి రావటం, ఒక్కొక్కరు రెండు రెండు అధ్యాయాలు చెప్తే ఇక్కడ ఒక్కొక్క శ్లోకంలో చెప్పారు. ఎవరెవరు ఏ దిక్కుకు వెళ్ళి ఎలా తీసుకొచ్చారు అనేటువంటి ఒక్క శ్లోకంలో ముగించేస్తారు. తర్వాత సుఖయోగేంద్రుడు వారు ఆ శ్లోకాలని, ఆ భాగాన్ని ఎలా చెప్పారో రేపు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం అండి.